ఇది ప్రజా వేదిక. మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? నమస్తే సజ్జనార్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు నా మీద అనేక ఆరోపణలు చేశారు. అప్పుడు మీకు ఆన్సర్ చేయడానికి నేను మీ పోలీస్ కస్టడీలో ఉన్నాను కాబట్టి సాధ్యం కాలేదు. ఇప్పుడు బయటకు వచ్చాను. మీరు నా పైన ఎటువంటి ఆరోపణలు చేశారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. గౌరవనీయుల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, నా పైన మీరు అనేక నిరాధారమైన ఆరోపణలు చేశారు. అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న మీరు 1-2 నెలల్లో డీజీపీ కావాల్సిన మీరు ఎవరినో సంతృప్తిపరచడానికి, ఏదో ఇష్యూ డైవర్ట్ చేయడానికి మీకు ఇచ్చిన టాస్క్లో భాగంగా నాపై వ్యక్తిగత కక్షతో చేసినట్లుగా అసత్య ఆరోపణలు చేశారు. వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సజ్జనార్ గారు. మీరు చాలా విజ్ఞానవంతులు, అరుదైన పోలీస్ అధికారి, పోలీస్ యంత్రాంగానికి వన్నె తెచ్చిన మత్సుతునక మీరు, వేలాది మందికి స్ఫూర్తి. మీరు కాకి హీరో. భారత రాజ్యాంగ పరిధిలో ఎన్కౌంటర్లు చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది జనం మనసులను గెలుచుకున్నారు. మీకు ఉన్న కోట్లాది మంది అభిమానులు నేను కూడా ఒకడిని. వరంగల్ ఎస్పీగా మీరు పనిచేసిన కాలం నుంచే దాదాపు అంటే 17-18 ఏళ్ల కాలం నుంచి కూడా నేను మీకు బాగా తెలుసు. నేను పిరికివాణ్ణి కాదు సజ్జనార్ గారు, పారిపోయే వ్యక్తిని అసలు కాదు, అధైర్యవంతుని అంతకంటే కాదు. తప్పు చేసి తప్పించుకునే నైజం నాలో లేదు, నాకు అసలు లేదు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని. ఈ కేసులకు, ఎన్కౌంటర్లకు భయపడే మనస్తత్వం కాదు నాది. కేవలం బలహీన వర్గాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని రాజ్యాంగ పరిధిలో మీరు వేసే ఆటవిక శిక్షలను ప్రశ్నించలేని నిస్సహాయులుగా మిగిలిన లక్షలాది మందిలో నేను మాత్రం ఒకడిని కాదు సజ్జనార్ గారు. ఎన్టీవీపై మీరు మోపిన కేసుకు సంబంధించి దొంతు రమేష్ అనే నాకు మీరు అంటే మీ టీం నోటీస్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? నోటీస్ వ్యక్తిగతంగా నాకు కానీ, నా ఆఫీస్లో కానీ, నా ఇంట్లో కానీ నోటీస్ ఇచ్చినట్టు రుజువు చూపించగలరా? కావాల్సిందండి, నోటీస్ ఇస్తాను, రావాలి. కనీసం నాకు మౌఖికంగా సిసిఎస్ ఆఫీస్కి రమ్మని చెప్పారా? ఎఫ్ఐఆర్లో నా పేరుందా? సీఈఓకు నోటీస్ ఇవ్వడానికి మీ సిసిఎస్ టీం 2 సార్లు ఎన్టీవీ ఆఫీస్కి వచ్చినప్పుడు స్వయంగా నేనే దగ్గరుండి సీఈఓ దగ్గరికి తీసుకెళ్లి సీఈఓకు నోటీస్ ఇప్పించాను. నన్ను అరెస్ట్ చేసిన 13 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సిసిఎస్ టీం రిసెప్షన్లో కూర్చుంటే వాళ్ళకు దగ్గరగా వెళ్ళి పలకరించి ఏం కావాలని అడిగాను. సీఈఓకు నోటీస్ ఇవ్వాలనంటే 3rd ఫ్లోర్కు తీసుకెళ్లి ఇప్పించాను. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు నా దగ్గర రుజువులు ఉన్నాయి. అలాగే మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర గారు 12 రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎన్టీవీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయనను కలిశాను. ఆఫీస్లో యాంకర్ దేవి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో సిసిఎస్ టీం పక్కనే ఉన్నాను. కనీసం నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ మీ టీం ఏ మాత్రం ప్రయత్నించలేదు. నన్ను మీరు అరెస్ట్ చేసిన జనవరి 13న ఉదయం 1 గంట ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర గారు ఎన్టీవీ ఆఫీస్ దగ్గరకు వస్తే ఆ వాహనంలో ఉండగా నేనే దగ్గరకు వెళ్ళి పలకరించి టీ తాగి వెళ్ళాలని కూడా ఆఫీస్లోకి ఆహ్వానించాను. ఈ సందర్భంగా ఆ తర్వాత ఎప్పుడు సిసిఎస్ టీం కానీ, మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు. సిసిఎస్ ఆఫీస్కి రావాలని చెప్పలేదు. అలాంటప్పుడు పారిపోతున్నట్లు ఎలా చెప్తారు? ఈ నెల 13 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్లోనే ఉన్నాను. 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజాభవన్లో ఉన్నాను. ఆ తర్వాత సచివాలయానికి వచ్చాను. సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే ఉన్నాను. కావాలంటే మీ గూగుల్ టేక్అవుట్ చెక్ చేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని చేశారని చెప్తున్నారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు నన్ను దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తు చేసిన సందర్భంగా మీ ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఒక టీమ్ ఆఫీసర్ సిఐనే రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు అని కూడా ఆయన చెప్పారు. ఇక మీరు నాపై చేసిన ప్రధానమైన ఆరోపణ కేసు నుంచి తప్పించుకోవడానికి బ్యాంకాక్ పారిపోతున్నట్టు చెప్పారు. అసలు నాకు మీరు నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు నోటీసు? ఎఫ్ఐఆర్లో నా పేరు అంటే దొంతు రమేష్ పేరు లేదు. నన్ను సిసిఎస్ ఆఫీస్కి రావాలని ఎవరూ చెప్పలేదు. కనీసం ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తుంటే బ్యాంకాక్ పారిపోతున్నానని ఎలా చెప్తారు సజ్జనార్ గారు? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? నేను ఏమైనా నీరవ్ మోడీనా లేదంటే విజయమాల్యానా? 1,000 కోట్ల ప్రజాధనం దోచుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన నిందితున్నా నేను విదేశాలకు పారిపోవడానికి? కేవలం నాకు వ్యక్తిగతంగా హోదాపరంగా సంబంధం లేని ఒక వార్తా కథనానికి సంబంధించి నమోదైన కేసులో కనీసం మీ నుంచి నోటీస్ అందలేదు, ఫోన్ సమాచారం కూడా ఇవ్వలేదు. నేను పారిపోతున్నానని ఎలా చెప్తారు? సరే, మీరు అనుకున్నట్టుగానే బ్యాంకాక్ పారిపోతుంటే పట్టుకున్నారని అనుకుందాం.
మీరు చాలా జ్ఞానవంతులు, అరుదైన మచ్చుతునుక లాంటి పోలీస్ ఆఫీసర్ కదా. ఇన్పుట్ ఎడిటర్గా వార్తా ప్రసారంలో నా బాధ్యత ఏ మేరకు ఉంటుంది? ఎలక్ట్రానిక్ మీడియా ప్రోటోకాల్ తెలిసి ఉంటే మీకే అర్థమవుతుంది కదా సార్. ఇది తెలుసుకోలేంత నిపుణులు కాదని నేను ఊహించలేను. నా పేరు ఎఫ్ఐఆర్లో లేనప్పుడు, నాకు నోటీస్ లేనప్పుడు నేను విదేశీ ప్రయాణం చేయడం ఏ విధంగా నేరం అవుతుంది మీరు చెప్పాలి. ఎలా పారిపోవడం అవుతుందో కూడా మీరే చెప్పాలి సజ్జనార్ గారు. ఇవన్నీ అడిగితే మీరు మరో అక్రమ కేసు నా పైన బనాయించే స్వేచ్ఛ మీకు ఉండొచ్చు. అయినా నేను దానికి భయపడను. వాస్తవానికి సంక్రాంతికి ఫ్యామిలీతో ఊరు వెళ్ళాలనుకున్నాను. అయితే ఈ నెల 18 నుంచి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎన్టీవీ నుంచి కవరేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంత తక్కువ సమయంలో నా గ్రామానికి 400 కిలోమీటర్ల రోడ్ జర్నీ చేసి మళ్ళీ తిరిగి రావడం ఇష్టం లేక అప్పటికప్పటికి వైఫ్తో 4 రోజులు వెకేషన్కి వెళ్ళాలనుకున్నాను. వెకేషన్ పూర్తయిన తర్వాత నా వైఫ్ను వెనక్కి పంపించి ఈ నెల 17న దావోస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకాక్ నుంచి నా వైఫ్కు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశాను. దానికి సంబంధించిన ఆధారాలు మీరు ఈ స్క్రీన్ చూస్తే తెలుస్తుంది. దావోస్ పర్యటన కవరేజ్ కోసం ఆఫీస్ నుంచి 3 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. నా పెద్ద కొడుకు అమెరికాలో H1B హోల్డర్గా ఉన్నాడు. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు, DNBtravels.in అని. ఎన్టీవీ ఆఫీసు మంజూరు చేసిన డబ్బుతోనే అప్పటికప్పటికి నా కొడుకు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేశాను. బ్యాంకాక్ టికెట్ ఎయిర్పోర్ట్ కౌంటర్లో కూడా కొనుగోలు చేసుకుని వెళ్ళొచ్చన్న సంగతి మీకు తెలియదా సార్? ఇది నేరమా? మీరేమైనా నాకు నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటప్పుడు పారిపోవడం ఎలా అవుతుంది సజ్జనార్ గారు? నేను అంతర్జాతీయ నేరగాన్నా, 1000 కోట్లు దోచుకున్న దొంగనా, కూనీకోర్నా, ప్రపంచం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్నా? బ్యాంకాక్ పారిపోతే ఎన్ని రోజులు ఉండగలను? టూరిస్ట్ వీసాతో వెళ్తే ఎన్ని రోజులు ఉంటాం? రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ ఇవన్నీ లేకుంటే బ్యాంకాక్ ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్ ఇస్తుందా? ఇది తెలియదా సజ్జనార్ గారు మీకు? మీరు పెట్టిన కేసు నుంచి తప్పించుకోవడానికి బ్యాంకాక్లో ఎన్ని రోజులు తలదాచుకోగలను? మీరు అప్పటికప్పటికే టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్తున్నారు. నెల రోజుల ముందే దావోస్ వెళ్ళడానికి సెంజన్ వీసా దరఖాస్తు చేసుకున్నాను. మంజూరు కూడా అయింది. మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగితే మీకు తెలుస్తుంది దానికి సంబంధించి. నేను దావోస్ వస్తున్నానని ఎప్పుడు చెప్పానో మంత్రి శ్రీధర్ బాబు దగ్గర సమాచారం కూడా ఉంది. మీ సిట్ టీం కూడా ఈ ఆధారాలు అంటే టికెట్, వీసా, హోటల్ బుకింగ్ సంబంధించినవి కూడా చూపించాను. సెంజన్ వీసా మంత్రి శ్రీధర్ బాబు గారికి నెల రోజుల క్రితం ఐమెసేజ్లో పెట్టిన రిక్వెస్ట్ అన్నీ కూడా చూపించాను. ఇవన్నీ నిజాలు కాదా సజ్జనార్ గారు? ఇవన్నీ దాచారా? దాచి ఏది పడితే అది మాట్లాడతారా? నేను బలహీనుడు కాబట్టి ఏదంటే అది మీరు మీడియా ముందు మాట్లాడి నన్ను ఒక దొంగని చేస్తారా? పారిపోతున్న దొంగని. నేను విదేశాలకు పారిపోతుంటే పట్టుకున్నారని చెప్తున్నారు. మరి నా కొలీగ్ చారిని, సుధీర్ని ఎక్కడ పట్టుకున్నారు? ఇంట్లో ఉండగానే తలుపులు బద్దలు కొట్టి వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు కదా. నేను పారిపోతున్నాను, విదేశాలకు పారిపోతే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాను అన్న మీరు నా కొలీగ్స్ని ఎక్కడ అరెస్ట్ చేశారో ప్రజలకు తెలియదా? వార్తా ప్రసారం అయిన రోజులు శబరిమల వెళ్ళిన చారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? 15 గంటలు ఎందుకు వేధించారు? సచివాలయం బీట్ చూస్తే సుధీర్ను ఇంట్లో ఉండగా దళిత బిడ్డను ఎందుకు ఇందులోకి లాగారు? అతనికి సంబంధం లేని అంశానికి సంబంధించి మేము బీసీలం, దళిత బిడ్డలం కాబట్టి మా మీద ఈ కక్ష సాధింపు చర్య. మేము ప్రశ్నించలేము కాబట్టి ఈ వర్గాలను ఏం చేసినా పడి ఉంటారనే మీ ఆలోచన. ఎమర్జెన్సీ అయితే మీరంతా లోపల ఉండేవాళ్ళు అంటూ కూడా బెదిరించారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ ఆ తర్వాత ఏమైందో మీకు తెలియదా? చరిత్ర తెలియదా సజ్జనార్ గారు? మీరు ఎలా ఎన్కౌంటర్లు చేస్తారో, చేసిన తర్వాత మీరు ఎలా హీరో అవుతారో ప్రపంచానికి తెలుసు. ఎన్కౌంటర్తో ప్రభుత్వానికంటే మీకు ఎక్కువ హీరో ఇమేజ్ తీసుకొస్తుంది, అది కూడా తెలుసు. 2 నెలల క్రితం ఒక ప్రముఖ ఛానల్లో, ప్రముఖ పత్రికలో మంత్రులు, మహిళా IAS అధికారులను ఇళ్లకు రాత్రి వేళలో పిలిపించుకుంటున్నారని రాశారు, ప్రసారం కూడా చేశారు. అప్పుడు మీరు సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? అలా అని ఈ వార్తని నేను సమర్థించడం లేదు. కానీ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రకుల్ ప్రీత్ సింగ్ గారిని అవమానించినప్పుడు, రకుల్ రావు అని రాగాలు పలికినప్పుడు మీరు సిపిగానే ఉన్నారు. ఏం చేశారు? సమంత గారిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఎన్కౌంటర్ చేశారా? కేసు పెట్టారా? మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1000 కోట్ల రూపాయల మల్టీ లెవెల్ మార్కెటింగ్ వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు దర్యాప్తు చేశారు. ఇంకో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసు గోల్డ్ క్వెస్ట్ను కూడా దర్యాప్తు చేశారు. అనేక మంది ప్రముఖులను పిలిపించారు, సెలబ్రిటీలను పిలిపించారు. ఈ కేసులు మధ్యలో ఎందుకు ఆగిపోయాయని మేము ప్రశ్నించామా? ఎందుకు కొట్టుకుపోయాయో మీరు చెప్తారా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా మధ్యలో ఆగిపోవనే గ్యారంటీ కూడా లేదు. వైట్ కాలర్స్ క్రైమ్పై మీరు ఎంత వేగంగా దర్యాప్తు చేస్తారో అంత వేగంగా కూడా కేసులు ముందు కదలవన్న సంగతి చరిత్రను అడిగితే తెలుస్తుంది సజ్జనార్ గారు. మీరు ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్గా ఉన్న మీరు నా కుటుంబ ప్రైవసీని కూడా దెబ్బతీశారు కదా. నేను తప్పు చేస్తే, నేను దోషిగా ఉంటే, నన్ను దోషిగా మీరు నిలబెట్టాలనుకుంటే నేను మాత్రమే బాధ్యుని. కానీ మీరు నా అరెస్ట్ స్టేట్మెంట్లో నా ఇల్లు, చిరునామా, ఫ్లాట్ నెంబర్తో సహా మొత్తం ట్వీట్ చేసి నా కుటుంబ ప్రైవసీ దెబ్బతీశారు కదా. ఇది మీకు న్యాయమేనా? మీలాంటి అరుదైన ఆఫీసర్కి ఇది తగునా? ఇవన్నీ ప్రశ్నిస్తున్నానని మరో కేసు బనాయించకండి సార్. అసలే మేము బలహీన వర్గాలం, నోరు మెదపలేం, దళిత బిడ్డలం, గొంతెత్తలేం. ఇంకా మీరు ముందుకెళ్ళి మీ అరుదైన శైలిలో మహిళా IAS అధికారుల వార్త కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా
దొంతు రమేష్ రాసిన పెన్ను ఎక్కడ, ఇంకు ఎక్కడ కొనుగోలు చేశాడు, ఏ పంజాగుట్ట చివరస్తాలోని బుక్ స్టాల్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్కౌంటర్ చేయకండి సార్. మేము బలైన వర్గాలం, దళితులం. మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను. మీరు నాపై మోపిన అక్రమ కేసుకు సంబంధించిన రిమాండ్ ఇవ్వడానికి గౌరవ న్యాయమూర్తి గారు కూడా తిరస్కరించారు. చట్టం న్యాయం నా పక్షాన ఉంది కాబట్టి నేను బయట ఉన్నాను. లేకపోతే మీరు అనుకున్నట్లుగానే, మీరు భావించినట్లుగానే జైల్లో ఉండాల్సి వచ్చేది. గౌరవ న్యాయమూర్తి గారు ఆదేశాల ప్రకారం ఈ కేసులో మీకు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసును మీరు ఎంతవరకు లోతుగా నిజాయితీగా దర్యాప్తు చేస్తే అంతే నిజాయితీగా మీకు సహకరిస్తాను. మీలాంటి పెద్ద ఆఫీసర్లు నాలాంటి చిన్నవాడిపైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నేను అయితే పలచబడిపోను సార్. సజ్జనర్ గారు ఇది గుర్తుంచుకోండి. ఇది మీకు కౌంటర్ కాదు, వివరణ. ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా నేనేదో బ్యాంకాక్ పారిపోతున్నట్లు, అసలు దేశం విడిచి పారిపోతున్నట్టు, నా భార్యతో సహా వెళ్తున్నాను సార్. నేను ఎవరితో వెళ్ళడం లేదు. బ్యాంకాక్లో కూడా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. భార్యతో వెళ్తే కూడా బ్యాంకాక్ పోవడం తప్పు. అక్కడ మొత్తం బ్యాంకాక్లోనే స్థిరపడేంత ఆర్థిక స్తోమత కూడా నాకు లేదు అన్ని రోజులు ఉండడానికి. అయినా ఏ వీసా లేకుండా కేవలం టూరిస్ట్ వీసాతో బ్యాంకాక్లో ఎన్ని రోజులు ఉండగలను సార్? అయినా నేనేమైనా ఏ కేసు, మీరు పెట్టిన కేసుకు సంబంధించి ఏమైనా వేల కోట్ల రూపాయల స్కామ్ చేశానా, లేకపోతే హత్య చేశానా, ఇంకేదైనా చేశానా? ఎందుకు బ్యాంకాక్ పారిపోతున్నానని చెప్తారు? కేవలం కొంతమందిని సంతృప్తిపరచడానికి, కొంతమందిని బలిపశువులను చేయడానికి మాత్రమే మీరు ఈ రకమైన ఆరోపణలు చేశారని నేను భావిస్తున్నాను. దయచేసి సోషల్ మీడియా మిత్రులు కూడా రకరకాలుగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఈ వీడియోతో పాటు మీరు నేను టికెట్ బుక్ చేసుకుంది, నాకు నోటీస్ రాని విషయం కూడా గుర్తించి పోలీసులను ప్రశ్నించండి. పోలీసులను ప్రశ్నించకపోతే వాళ్ళని హీరోలుగా చేస్తే నాలాంటి వాళ్ళపైన, రేపు మీ పైన కూడా ఇదే రకమైన అణచివేత ఉంటుంది. గుర్తుంచుకోండి. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.